105వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 42-43 వచనాలు తీసినారు, చదవండి. 42-43. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన ప్రజల సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఈరోజు మనం వాగ్దానాలు నెరవేరటం గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ వాగ్దానం గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు వాగ్దానంగా మన యొక్క జీవితాలకు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ వాగ్దానాన్ని మనం ఏ విధంగా నెరవేర్చుకోవాలి? వాగ్దానాలు తీసుకోవటమే కాదు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. సహజంగా అందరూ తీసుకుంటారు వాగ్దానాలు. 1కి 4 తీసుకుంటారు, 5 తీసుకుంటారు, 6 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మంచిదే, 6 తీసుకొనివ్వండి, 10 తీసుకొనివ్వండి. ఈ 10 వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకు ఒక బాధ్యత కలిగి ఉండాలి. అంటే మనం ఎట్లా ఉండాలి? అవి నెరవేరాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకొని తన ప్రజలతో సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. దేవుని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కింద మూల భాషలో ఆమెన్ అని ఉన్నది అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే యేసు క్రీస్తు వారి యందు ప్రతి వాగ్దానము అవును అన్నట్టు ఉంది అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. మరి అవును అన్నట్లు ఉంటే మరి మన జీవితంలో వాగ్దానాలు ఎందుకు నెరవేరటం లేదు అని మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏమని? అది యేసుక్రీస్తు వారి నందు అవును అన్నట్టే ఉంది. అంటే అది కన్ఫామ్గా జరిగిద్ది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని? కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అవి మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మరి మన ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాలు అవును అన్నట్టు ఉన్నాయి. దేవుని వాగ్దానాలు మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది. మరి మన ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉన్నదా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాలు బైబిల్లో పెట్టుకొని సంవత్సరాంతంలో మరలా మనం దేవుని సన్నిధికి వచ్చి మరలా వాగ్దానాలు తీసుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. మన జీవితంలో నెరవేర్చబడి దేవునికి మహిమ రావాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి మహిమ రాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి నా జీవితంలో ఎందుకు వాగ్దానం నెరవేర్చబడలేదు అని చెప్పి మనం దేవుడిని ప్రశ్నించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. మనం ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అవి అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఆ వాగ్దానాలు మనం నెరవేర్చుకునేవారుగా ఉండాలి. సరే, వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మరి మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలి? మరి వాగ్దానాలు తీసుకున్నాం, వాగ్దానాలన్నీ దేవుని మహిమ కోసం అని చెప్పి మనం వింటా ఉన్నాం. అవి దేవునికి మహిమ వస్తాయి అని మనం వింటా ఉన్నాం. ఈ మహిమకరమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? కండిషన్ ఉంది.
ఆ కొన్ని కండిషన్స్ మనం ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం విశ్వసించడం ద్వారా వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదవండి. 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. ఇక్కడ విశ్వాసము ద్వారా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని? విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. మన జీవితంలో మనం వాగ్దానాన్ని మనం పొందాలి అంటే, మన జీవితంలో మనం తీసుకున్న వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, ఏముంది, కాగితం మీద వాగ్దానం తీసుకుంటే ఏముంది, దేవుడు మనకు వాగ్దానాలు చాలా ఇచ్చాడు కదా అని కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. చాలా ఇచ్చిన దేవుడు మనతో ఏ వాక్యం మాట్లాడతాడో అది మనం సపరేట్గా తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైనదని మనం గమనించాలి. అందుకన్నాడు వాగ్దానములను పొందిరి. దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడాడు, కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క మాటను మాత్రమే దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా మన జీవితంలో సంవత్సరానికి ఒక్కసారి దేవుడు తన యొక్క మాట ద్వారా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఈ మాటను మనం నెరవేర్చుకోవాలి అంటే మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకన్నాడు? వారు విశ్వాసము ద్వారా మన జీవితంలో విశ్వాసము ద్వారా మన యొక్క వాగ్దానాలు నెరవేర్చుకునేవారుగా ఉండాలి. చూడండి, ఇదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. 6:11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. చాలు. ఈ లోకంలో మనం నడుచుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? మీరు మందులు కాక, మందులు అంటే ఎట్లా ఉంటారు? మందులు నిరుత్సాహంగా ఉంటారు, దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉంటారు. ఏముందిలే, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు, దానికి సమర్థించుకునేవారుగా ఉంటారు. మందులు అంటే సోమరులు అని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. వీరినే మనం అవిశ్వాసులు అని మనం చెప్పుకోవచ్చు, వీరినే భక్తిహీనులు అని మనం చెప్పుకోవచ్చు. వీరందరిని గురించి ఒక మాటలో చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు మందులు కాక. మన జీవితంలో మనం మందులంగా ఈ లోకంలో ఉన్నట్లయితే మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. అందుకంటున్నాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారుగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. మందులు అంటే మత్తులు. సహజంగా ఇప్పుడు మనకి దేవుని సన్నిధికి రావాలంటే మత్తుగా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం సమయం చల్లగా ఉంది, ఏం వస్తామని అని చెప్పి మత్తుగా ఏం చేస్తాం, మనం ఒక ముద్ద అన్నం తిని పడుకుంటాం వేడిగా. అది మందులు కాక అంటే మత్తులంగా ఈ లోకంలో మనం జీవించకుండా ఉండకూడదు. ఈ లోకంలో మనం విశ్వాసం కలిగి దేవుని సన్నిధి అంటే తెగించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి బ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉండెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. ఎట్లా లభిస్తుంది మన యొక్క జీవితంలో ఈ వాగ్దానము? విశ్వాసము వలన లభించేదిగా ఉంటుంది. మనకు విశ్వాసం లేకపోతే వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుంది? ఈ లోకంలో మనం వాగ్దానం పట్టుకుంటాం. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం ఖచ్చితంగా విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. మన జీవితంలో విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో
అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడతాయని మనం గ్రహించాలి. విశ్వాసం ఉంటే మనం దేవుని సన్నిధికి వస్తాం. విశ్వాసం లేకపోతే మందులంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం, మత్తులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం, నిరుత్సాహంగా ఈ లోకంలో మనం జీవిస్తూ మనం దేవుని మీదే మనం నిందలు వేసేవారుగా ఉంటాం. అందుకే చూడండి, మనకి ఆదికాండంలో శారా మనకు కనబడుతుంది. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆదికాండం 11వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో మనకి శారా కనపడుతుంది. శారా తన యొక్క జీవితంలో విశ్వాసం ద్వారా ఏం చేస్తుంది? దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో శారా ఏ విధంగా అయితే తన యొక్క వాగ్దాన ఫలాన్ని పొంది ఉన్నదో అదే విధంగా మనం ఈ లోకంలో వాగ్దానాన్ని విశ్వాసం ద్వారా పొందినట్లు మనం చూడగలం. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? విశ్వాసం ద్వారా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే మన యొక్క జీవితంలో చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మన జీవితంలో ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి అంటే మనం సైలెంట్గా ఉంటే విశ్వాసం రాదు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను చెప్పున్నదేమనగా దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడయ్యను. అందు విషయమై ఆ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్తా ఉన్నారు చూడండి, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. దేవుడు సత్యవంతుడు అని ఎట్లా స్థాపించబడతా ఉంది? దేవుడు సత్యవంతుడు అనే మాట అక్కడ రాస్తూ ఉన్నారు. దేవుడు సత్యవంతుడు అని మనం ఎట్లా చెప్పగలం? ఆది కాండంలో ఆ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూశారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు రావటాన్ని చూసాం మనం. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ మొత్తం మనకి ఏం ప్రకటిస్తూ ఉందంటే యేసుక్రీస్తు వారు వస్తారు, మరణం అవుతారు, మరలా తిరిగి లేస్తారు, మరలా మన కోసం తిరిగి వస్తారని చెప్పి దేవుని యొక్క ఆ దేవుణ్ణి ఇక్కడ ఏం చేస్తూ ఉంది? ఆయన సత్యవంతుడు అని చెప్పి మనకు రుజువు చేస్తూ ఉంది. ఒకవేళ మనకు బైబిల్ లేదు అనుకుందాం, బైబిల్ లేకపోతే మనం నమ్మేవాళ్ళమా? అబ్రహాం తన యొక్క జీవితంలో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఏమని? నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క శక్తిని చూశాడు. అదేవిధంగా ఈ లోకంలో మనకు ఆ దేవుడు డైరెక్ట్గా మాట్లాడట్లా. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. అందుకే అన్నాడు ఇక్కడ, దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు. దేవుడు సత్యవంతుడు అని మనకు తెలియాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని వాక్యం లేకపోతే మనం చెప్పలేం. మనం బైబిల్లో రాసిన ప్రతి విషయం కూడా సత్యము అని మనం గ్రహించాలి. అందుకే చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ ఆత్మను వర్ధిల్ల చేసుకొని చాలు. చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. దివారాత్రం మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే బైబిల్ మనం పక్కన పెట్టేసి ఏం చేస్తా ఉన్నామంటే మనం లోకంలో కలిసిపోయి బైబిల్ చదవాలి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోయి దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఈ లోకంలో ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, యెహోషువ గ్రంథంలోని 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 3:5. మరియు యెహోషువ
ఆ, చేయును గనుక మిమ్మును మీరు పరచుకొనమని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశుద్ధపరచుకునేవారుగా ఉండాలి. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగేవారుగా ఉండాలి. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి మనం పరిశుద్ధపరచబడేవారుగా ఉంటే అప్పుడు దేవుడు మన యొక్క వాగ్దానాలు నెరవేరుస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కాకుండా మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని వాగ్దానాలు మనం సందేహించేవారుగా ఈ లోకంలో జీవించకూడదు. అందుకే చూడండి, 2 కొరింథీ పత్రికలు అంటా ఉన్నారు అపోస్తలుడైన పౌలు గారు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియులారా, మనం ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి కొందము. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఏమనంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక, కండిషన్ కనబడతా ఉంది. ఏమని? ఈ వాగ్దానాలు మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి? భయముతోను. అందుకన్నాడు ఇక్కడ, దేవుని భయముతో. దేవుని భయముతో. మరి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని భయాన్ని మనం కలిగి ఉన్నామా? లేదు. మన జీవితంలో దేవుని యందు భక్తిని మాత్రమే కలిగి ఉన్నాం. దేవుని యొక్క భయాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకంటున్నాడు, దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము. మరి మనం పరిశుద్ధతను సంపూర్తం చేసుకునేవారుగా ఉన్నామా? లేదంటే ఆ నూతన సంవత్సరంలో కొన్ని తీర్మానాలు తీసుకొని మరలా చివరికి వచ్చే వారికి కొన్ని వారాలు దేవునితో గడిపి మరలా మర్చిపోయి మరలా మనం లోకంలో కలిసిపోయి మరలా చివరికి డిసెంబర్ వచ్చే టయానికి మరలా మనం దేవుని సన్నిధికి వచ్చి భయం లేకుండా మనం జీవిస్తూ ఉన్నావేమో సరి చేసుకోవాలి దేవుని యొక్క వాక్య వెలుగులో మనం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము. మరి ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసి కొందము. పవిత్రులుగా మనం చేసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఉదాహరణకు మనం వారం రోజులు ఒకే ప్యాంటు ఒకే షర్ట్ వేసామనుకోండి, వారం తర్వాత అవి ఎట్లా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయా? శుభ్రంగా ఉంటాయా? శుభ్రంగా ఉండవు. మరి అవి శుభ్రంగా ఉండాలి అంటే రోజు మనం ఏం చేయాలి? ఆ బట్టలు ఉతుక్కోవాలి. సబ్బు పెట్టి ఉతకాలి, సర్పేసి ఉతకాలి, బండకేసి కొట్టాలి. అదేవిధంగా మన జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని సన్నిధికి ప్రతిరోజు మనం ప్రతి సంఘ కూడికి వచ్చేవారుగా ఉండాలి, ప్రతి విజ్ఞాపన కూడికి రావాలి, ప్రతి ఆరాధనకు రావాలి. దేవుని యందు మనం అంతకంతకు ఎదిగేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకన్నాడు, కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మరి ఆ విధంగా చేసుకుంటేనే మనకు వాగ్దానం నెరవేరుద్ది. ఏదో వాగ్దానాలన్నీ తీసుకెళ్ళి బైబిల్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకొని లేదంటే ఆ బీరువా ఏదో కనబడేటట్టు అట్లా అతికించుకొని చేసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే దేవుని యందు మనం భయాన్ని మనం కలిగి ఉండాలి. భక్తి అంటే పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. అందుకే భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే భయభక్తులు కలిగి మాత్రమే ఉండకూడదు మన జీవితంలో. ఈ భయభక్తులతో పాటు మనం ఏం కలిగి ఉండాలంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 6:12. విశ్వాసము చేతను ఓర్పు చేతను. మరి ఓర్పు కలిగి ఉండాలి మన జీవితంలో. మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో 15వ వచనం కూడా చదవండి. 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఓర్పు కలిగి ఉండాలి మన జీవితంలో. మనం భయభక్తులు కలిగి ఉన్నాము అంటే దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారి జీవితంలో వాగ్దాన ఫలాన్ని పొందేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మరి మనం ఎంత ఓర్పు కలిగి ఉన్నాం? మన ఓర్పు ఎంత ఉంది? ఓర్పు కలిగి సహించి దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందింది ఎవరు చెప్పండి? ఎవరు పొందారు? త్వరగా చెప్పాలి. ఎవరు? యేసేపు.
ఏసేపు చూడండి, దేవుని ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే చాలా మనకు అర్థం కావు. ఏసేపు అనేక విషయాల్లో ఓర్చుకున్నాడు. ఏది? దేవుడు నడిపించాడు, అనేక శ్రమంలో గుండా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తన యొక్క వాగ్దాన ఫలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే మోషే తన యొక్క చిన్నతనం నుండి ఒక రాజు కుటుంబంలో ఉన్నాడు. అన్ని విద్యలు అక్కడ నేర్చుకున్నాడు. ఆ విద్యలు నేర్చుకున్న తర్వాత దేవుని కోసం వాటన్నిటిని వదిలిపెట్టి ఏం చేశాడు? దేవుని కోసం శ్రమను అనుభవించడానికి, శ్రమని ఓర్చుకోవడానికి బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మన యొక్క జీవితంలో ఈ శ్రమ ఎందుకు పెట్టాలి అనుకుంటాం. ఒకవేళ శ్రమ పెడితే ఖచ్చితంగా దేవుడు దాని యొక్క ఫలాన్ని మనకిస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకోకుండా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకన్నాడు? అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మన జీవితంలో ఓర్పు కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము. ఒకసారి యేసేపు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 6వ వచనం చదవండి. 37. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. తన యొక్క వాక్య దర్శనం ద్వారా చూపించాడు. అయితే యేసేపు తన యొక్క జీవితంలో 11వ వచనం చదవండి. అతడు సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను. చూడండి, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడిందా లేదా యేసేపు తన యొక్క జీవితంలో? 41వ అధ్యాయము 45 వచనం చదవండి. 41, 45. మరియు ఫరో యేసేపునకు పోతీఫరు కుమార్తెకు ఆశీర్వదను ఇచ్చి పెండ్లి చేసెను. 46. యేసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యేసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యేసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. చూడండి, యేసేపు తన యొక్క జీవితంలో వాగ్దాన ఫలాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో ఒకవేళ వాగ్దాన ఫలం ఒకవేళ లేట్ అయితే అవ్వచ్చేమో, అయినా మనం ఓర్పుతో మనం సహించి వాగ్దాన ఫలాన్ని మనం పొందేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు మనం కనిపెట్టుకొని జీవించేవారుగా ఉండాలి. కనిపెట్టుట అంటే ప్రార్థన చేయుట. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ఇస్తాడని చెప్పి ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఈ లోకంలో మనం జీవించకూడదు. చూడండి, రెండో పేతురు పత్రిక 2 పేతురు 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. 3:13. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చూడండి, అక్కడ ఏమంటా ఉన్నారు? అయినను మనమాయన వాగ్దానమును బట్టి ఏం చేయాలి? కనిపెట్టేవారుగా ఉండాలి. మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఏమని? తనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. మనకి స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నారు. ఈ లోకంలో మనం స్థలాలు పొలాలు మనం సంపాదించుకోవచ్చు, కానీ ఒక దినం మనం మరణించాలి ఖచ్చితంగా. అయితే మనం మరణించిన తర్వాత మన స్థలాన్ని అక్కడ మనం సిద్ధపరచుకునేవారుగా ఉండాలి. అదే సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఈ లోకంలో ఎంతమంది సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? సిద్ధపాటు కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆ సిద్ధపాటు కలిగి ఈ లోకంలో జీవించకపోతే మనం కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించలేం. మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. శిష్యులు
ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలు. ఇక్కడ చూడండి, శిష్యులు దేవుని యొక్క వాగ్దానం కోసం కనిపెట్టేవారుగా ఉన్నారు. మరి మన జీవితంలో మనం దేవుని యొక్క వాగ్దానం కోసం కనిపెట్టేవారుగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏదైనా కావాలి అంటే ఎంత ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తామో దానికోసం, ఎంత ఎక్కువగా మనం పాటుపడతామో, ఒకవేళ మన స్తోమతకి తగ్గాది కాకపోయినా దానికోసం మనం ఎంతగానో ప్రయాసపడతాం. అయితే ఆత్మీయంగా మనం ఎందుకు ఆ విధమైన ప్రయాస కలిగి లేని వారుగా ఉంటున్నాం? కనిపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉంటామో దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. మన యొక్క సమయాన్ని మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనంలో హెబ్రీ పత్రి చాలు. అంటే ఇక్కడ మనకు అబ్రహాము తన యొక్క జీవితంలో 15వ వచనం ఒకటి చదవండి. 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం భయంతో ఉన్నావేమో, ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నావేమో, ఒకవేళ చింతతో ఉన్నావేమో, ఒకవేళ అనారోగ్యంతో బాధపడతా ఉన్నావేమో, ఒకవేళ మన కుటుంబ పరిస్థితులను చూసి ఏం చేయాలి తెలియని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఎట్లయితే అబ్రహామును ఏ విధంగా అయితే పిలిచి అన్నాడు, అబ్రామా భయపడకుము అని చెప్పి, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. దేవుని యొక్క వాక్యం మన చేతికి వచ్చింది. ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకన్నాడు, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు చూడండి 22వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. చూడండి, మన జీవితంలో మనం లేని దానికోసం మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నామేమో. దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకు కేడమైన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకి అన్ని విషయాలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అయితే మనమే ఏం చేస్తూ ఉన్నామంటే ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ, దేవుడిని మనం పక్కన పెట్టి లోకంలో జీవిస్తూ లోకంలో మునిగి తేలుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, దేవుని యొక్క వాక్యం అందు మనం ఆనందించేవారుగా ఉండి, ఆ వాక్యం అందుకే అంటాడు కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆయన యొక్క ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి ఆయన రాస్తాడు. ఎందుకు? 1వ అధ్యాయంలో ఉంటుంది. మన జీవితంలో అలాగున మనం వర్ధిల్లాలి, మన యొక్క వాగ్దానాలు ఫలించాలి, నెరవేర్చబడాలి అంటే మనం ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే మన వాగ్దానాలు నెరవేర్చుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో నెరవేర్చబడాలంటే మన విశ్వాసంతో మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, పట్టుదల మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మందులంగా మొత్తులంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి మనం పరిగెత్తేవారుగా ఉండాలి. దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు తన యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితంలో ఇచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందేవారుగా ఉందాం. ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొంది సంవత్సరం చివరిలో దేవుడు నా యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు అని ఒక సాక్ష్యాన్ని చెప్పేవారుగా ఈ సంవత్సరం మనం మన జీవితాలు జీవిద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మా యొక్క జీవితంలో మా యొక్క వాగ్దానాలు ఏ విధంగా మేము నెరవేర్చుకోవాలి అనే విషయాల గురించినైనా మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అయా, విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాయన
వాగ్దాన ఫలాన్ని పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా ఓర్పు కలిగి ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా పట్టుదల కలిగి మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా మీ సన్నిధి అంటే భయం కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా మీ సన్నిధి అంటే మేము భక్తి కలిగిన అయినా మా యొక్క జీవితాలు పరచుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే వాగ్దానాలు తీసుకొని ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి వాగ్దానాలు నెరవేర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. అందుకంటే ముఖ్యంగానైనా మీ సన్నిధిలో ఉండినైనా ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ యొక్క మైక్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాలు మార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు మారు మనసు పొందినైనా సత్యాన్ని గ్రహించి నిజమైన వాక్యాన్ని గ్రహించి మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగా నా సహవాసంలో ఎదిగేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూనైనా మేము ఓర్పు కలిగి కనిపెట్టుకుని ఉండి నిరీక్షణతో ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీ సన్నిధిలోనైనా మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ఉండి ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలను మీరు తీసివేయండి తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.